దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవుడు మరిక నూతన దినములో ఒక నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను దర్శించి మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ప్రభుని వాగ్దానము పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నప్పుడు విశ్వాసముతో పొందుకొని నమ్మినప్పుడు దేవుని కార్యాన్ని మనము పొందుకుంటాం. ఈరోజు ఉదయం లేవగానే దేవుని బిడ్డలారా ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారా? ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి. మనము ఎంతగా దేవునితో సమయాన్ని గడుపుతామో అంతగా మనము దీవించబడతామో, మన యొక్క పరిస్థితులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తారు. ఈరోజు ప్రభుని వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 139వ సంకీర్తన 10వ చరణమును చదువుకుందాం. నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారు అంటే భక్తుడైనటువంటి దావీదు గారు రచించారు. ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా మనకు అందిస్తూ ఉన్నారు. నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. ఈరోజు ఆయన మనలను నడిపించేవాడుగా, ఆయన మనలను పట్టుకునేవాడుగా, మన జీవితంలో కార్యములు చేసే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంత ధీమాగా ఉన్నాడు, అంత నిరీక్షణ విశ్వాసమును ఆయన కలిగి ఉన్నాడు. ఎందుకు అంటే ఆ మొదటి చరణము నుండి దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపి నీవు నా మనస్సు గ్రహించుచు ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఎందుకు ఆయన నడిపిస్తూ ఉన్నాడు, చేయి పట్టుకుని ఉన్నాడు? ఎందుకు అంత నిరీక్షణ కలిగి ఉన్నాడంటే, నా గురించి నీకు సమస్తము తెలుసు, నా నడక నీకు తెలుసు, నా పడక నీకు తెలుసు, నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నా పనులన్నిటినీ కూడా ఎరిగి ఉన్నటువంటి దేవుడుగా మీరు ఉన్నారు. కాబట్టి మీరు నన్ను నడిపించే గొప్ప దేవుడవు అని భక్తులు ఇక్కడ విశ్వాసమును కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, నిజమే. ఈరోజు మన కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందే ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు మనము క్షేమముగా ఉన్నాము. దేవుడు తన భద్రత, దేవుడు తన యొక్క కాపుదల మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన చెయ్యి మనలను నడిపిస్తూ ఉంది, మన కుడి చెయ్యి ఆయన పట్టుకుని ఉన్నారు. కనుకనే ఎన్నో సమస్యలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో యాక్సిడెంట్లు మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? కాపాడుతూ ఉన్నాడు, క్షేమము అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ విషయాల్లో కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన, నీ చెయ్యి పట్టుకునే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో మనం గమనిస్తే ఫరో వారిని తరుముతూ ఉన్నాడు, సైన్యము తరుముతూ ఉంది. దేవుని బిడ్డల ఇశ్రాయేల్ ప్రజలు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. వారికి ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురైంది. వారి జీవితంలో ఒక కలవరము, ఒక భయము ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నిజంగా మనకు సహాయం చేస్తాడా, లేకపోతే ఇక్కడే విడిచిపెడతాడా? దేవుని బిడ్డలారా, వారు సనుగుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి యొక్క మొర విని మీరెందుకు భయపడుతూ ఉన్నారు, సాగిపోండి అని మోషే ద్వారా దేవాది దేవుడు పలికి, దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులకు మధ్య ఒక మేఘము వలె ఆయన నడిచాడంట. ఎప్పుడైతే మేఘము వలె మరి దేవాది దేవుడు ఉన్నారో ఇశ్రాయేలు ప్రజలకు వెలుగు కలిగింది.
ఐగుప్తీయులకు చీకటి కలిగినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు తన యొక్క ప్రజలను విడిచిపెట్టలేదు. వారి చేయి పట్టుకుని నడిపించాడు. వాడి కుడి చేతిని పట్టుకున్నట్లుగా మనము చూస్తాము. ఐగుప్తీయులకు చీకటి, ఇశ్రాయేలులకు వెలుగును దేవుడిచ్చి ఆ యొక్క పరిస్థితి నుండి వారిని విడిపించినట్లుగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో మనం గమనిస్తాం. ఆయన చెయ్యి మనలను నడిపేస్తుంది. మన కుడి చేయి పట్టుకొని మనకు సహాయం చేసే గొప్ప దేవుడు. ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ ఉన్నాం, ఏ కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నావు, ఏ అనారోగ్యంలో నీవు ఉన్నావో, దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి నుండి నిన్ను తప్పించేవాడు, నిన్ను కాపాడేవాడు, నీకు సహాయం చేసే దేవాది దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేనికి కూడా భయపడకండి. ఆయన చెయ్యి మనలను నడిపిస్తుంది. ఆయన మన కుడి చేయి పట్టుకున్నాడు కాబట్టి మనకు సహాయం చేసేవాడు, ప్రతి విషయముల నుండి విడుదల అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు యేసయ్యా. ఉదయకాలంలో చక్కని వాగ్దానం ఇచ్చారు ప్రభా. నీ చెయ్యి మమ్మల్ని నడిపిస్తుంది. నీవు మా కుడి చేయి పట్టుకున్నావు. మీకు వందనాలు. ఏ బిడ్డను విడిచిపెట్టకండి. ఏ కష్టముతో, ఏ ఇబ్బందితో, ఏ యొక్క సమస్యతో, ఏ యొక్క నిందతో నీ యొక్క సన్నిధికి వచ్చి ఈరోజు ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఏ కలవరంతో ఉన్నారో, ఏ దుఃఖముతో ఉన్నారో, వారికి సమాధానము, సంతోషము అనుగ్రహించి ఈరోజు వారిని నడిపించండి. వారి యొక్క చేతిని పట్టుకోండి. వారి జీవితాలలో మీరు గొప్ప కార్యములు చేయమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.